I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about second BSc Chemistry, 4th semester, paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 4, Electrochemistry 1. In this video, here the topics discussed are transport numbers, determination of transport number by Hittorf method. First of all, we see about transport number. Where electrolyte solution conducts electricity, each ion carries a definite fraction of the total current depending upon its speed. That is, sum of the current flowing through the solution is carried by the migration of cations and the rest by the migration of anions. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకుని దాంట్లో నుంచి మనకి ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు మనకి ఏంటి అంటే దానిలో ఉన్న అయాన్స్ అనేవి టోటల్ కరెంట్ నుంచి ఎంతో కొంత ఫ్రాక్షన్ ఆఫ్ కరెంట్ని క్యారీ చేస్తాయి. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వాటి యొక్క స్పీడ్ మీద డిపెండ్ అయ్యి సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ ది కరెంట్ని క్యారీ చేస్తాయి. దట్ ఈస్ సమ్ ఆఫ్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సొల్యూషన్ ఈజ్ క్యారీడ్ బై ది migration of cations and the rest by the migration of anions. So solution లో ఉన్న కరెంట్ లో సమ్ ఆఫ్ ది కరెంట్ అనేది క్యారీడ్ బై ది cations, మైగ్రేషన్ ఆఫ్ cations వల్ల క్యారీ అవుతుంది. అండ్ ద రెస్ట్ రిమైనింగ్ వచ్చి బై ది మైగ్రేషన్ ఆఫ్ anions. anions యొక్క మూవ్మెంట్ వల్ల రిమైనింగ్ కరెంట్ అనేది క్యారీ అవుతుంది. సో the fraction of the total current carried by an ion is called its transport number or Hittorf number. సో టోటల్ కరెంట్లో నుంచి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ ది కరెంట్ అయితే ఒక అయాను క్యారీ చేస్తుందో ఆ ఫ్రాక్షన్ ఏమంటున్నాము అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటున్నాం ఆర్ హిటార్ఫ్ నెంబర్ అనేసి చెప్తాం అనమాట. ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ ఎన్ క్యాటయాన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎన్సి or TC or T plus. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే NC కానీ లేదా TC ఆర్ T ప్లస్ అనేసి రిప్రజెంట్ చేస్తాం. వైల్ ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై Na, Ta or T minus. The greater the speed of the ion, the greater is the amount of current carried by it and hence greater will be its transport number. సో స్పీడ్ ఆఫ్ ది అయాన్ కనుక ఎక్కువగా ఉంటే అది క్యారీ చేసే కరెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయాన్ క్యారీ చేసే కరెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ కూడా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఆల్సో బి హయ్యర్. If UC and UA are the speeds of the cations and anions respectively. UC అనేది ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ ది క్యాటయాన్ అని, అలాగే UAని స్పీడ్ ఆఫ్ ది యానియాన్ అని కన్సిడర్ చేసుకుంటే అప్పుడు కరెంట్ క్యారీడ్ బై ది క్యాటయాన్ ఈజ్ ప్రపోర్షనల్ టు UC, దట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ UC. సో కరెంట్ క్యారీడ్ బై ది క్యాటయాన్ క్యారీ చేసే కరెంటు దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే స్పీడ్ ఆఫ్ ది క్యాటయాన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ప్రపోర్షనాలిటీ పోవాలి అంటే సమ్ కాన్స్టెంట్ కావాలి కాబట్టి ఈక్వల్ టు K అనే దాన్ని కాన్స్టెంట్గా తీసుకుంటున్నాము, K ఇంటూ UC. Similarly, current carried by the anion is proportional to UA, that is equal to K into UA. సో కరెంట్ క్యారీడ్ బై ది యానియాన్ క్యారీ చేసే కరెంట్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే స్పీడ్ ఆఫ్ ది యానియాన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ పెట్టుకుంటున్నాం, ఇక్కడ కూడా K అనే కాన్స్టెంట్ తీసుకుంటున్నాము, K ఇంటూ UA. సిన్స్ కరెంట్ ఈజ్ క్యారీడ్ ఓన్లీ బై ది అయాన్స్, total current carried is equal to current carried by anion plus current carried by cation, that is equal to K into UA plus K into UC, which is equal to K into UA plus UC. సో ఇక్కడ మనకి కరెంట్ అనేది టోటల్ ఓన్లీ అందులో సొల్యూషన్లో ప్రజెంట్ అయ్యి ఉండే అయాన్సే క్యారీ చేస్తాయి అని చెప్తున్నాం కాబట్టి టోటల్ కరెంట్ కావాలి అంటే ఎట్లా వస్తుంది మనకి అంటే కరెంట్ క్యారీడ్ బై ది యానియాను ప్లస్ కరెంట్ క్యారీడ్ బై ది క్యాటయాను తీసుకుని టోటల్ సమ్ చేసినప్పుడు మనకి టోటల్ కరెంట్ క్యారీడ్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాటి ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే కరెంట్ క్యారీడ్ బై యానియాన్ ప్లేస్లో K ఇంటూ UA
ప్లస్ కరెంట్ క్యారీడ్ బై క్యాటయాన్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం, కే ఇంటూ యూసీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో రెండిట్లోనూ కే కామన్గా ఉంది కాబట్టి కే కామన్ తీస్తే మనకి ఇంకా ఏంటి వస్తుంది అంటే కే ఇంటూ యూఏ ప్లస్ యూసీ వచ్చింది. దేర్ ఫోర్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ టీసీ ఇజ్ ఈక్వల్ టు k into UC by k into UA plus UC. సో ఈ ఈక్వేషన్లో మనకి k అనేది పైన కింద కూడా సేమ్ ఉంది కాబట్టి ఇంటూతో క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది అంటే టీసీ ఇజ్ ఈక్వల్ టు యూసీ బై యూఏ ప్లస్ యూసీ. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనేసి చెప్తాం. దిస్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్. సిమిలర్లీ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఎట్లా వస్తుంది మనకి అంటే TA ఇజ్ ఈక్వల్ టు యూఏ బై యూఏ ప్లస్ యూసీ. ఇది ఈక్వేషన్ 2 అనేసి అనుకుందాం. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ నెంబర్కి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. రిలేషన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. First one, sum of transport numbers of cations and anions of an electrolyte is always unity. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్స్ సమ్ తీసుకుంటే అంటే క్యాటయాన్ది ఇంకా యానియాన్ది రెండు సమ్ చేసినప్పుడు అది ఎప్పుడు కూడా మనకి 1కి ఈక్వల్ అవుతుంది అనేసి చెప్తున్నారు. సో అది ఎట్లా అనేది చూద్దాం. టీసీ ప్లస్ టీఏ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఈజ్ ఈక్వల్ టు టీసీ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఒక రిలేషన్ వచ్చింది కదా యూసీ బై యూఏ ప్లస్ యూసీ అని, దాన్ని రాసుకున్నాం ఇక్కడ. ప్లస్ యూఏ ఇజ్ ఈక్వల్ టు యూఏ బై యూఏ ప్లస్ యూసీ. సో రెండింటిని సమ్ చేసినప్పుడు మనకి ఏంటి వస్తుంది అంటే యూఏ ప్లస్ యూసీ బై యూఏ ప్లస్ యూసీ. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుంది. దేర్ ఫోర్ టీసీ ప్లస్ టీఏ ఇజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 3 అనేసి అనుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ రిలేషన్ వచ్చి టీసీ ఇజ్ ఈక్వల్ టు యూసీ బై యూఏ ప్లస్ యూసీ. సో ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ తీసుకుంటున్నాం. తీసుకుని ఏం చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్ని మనము పైన కింద ఉన్న ఈక్వేషన్స్ రెండింటినీ కూడా యూఏ తోటి డివైడ్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది యూసీ బై యూఏ ప్లస్ యూసీ బై యూఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 1 ప్లస్ ఆర్. దీన్ని ఈక్వేషన్ 4 అనేసి అనుకుంటున్నాం. మరి ఆర్ అంటే ఏంటి అంటే యూసీ బై యూఏ దట్ ఈస్ ఈక్వల్ టు స్పీడ్ రేషియో ఆఫ్ క్యాటయాన్ టు యానియాన్ని ఏమనుకుంటున్నాం అంటే సింప్లిఫికేషన్ కోసం మనం దాన్ని ఆర్ అనేసి అనుకుంటున్నాం. కాబట్టి యూసీ బై యూఏ ప్లేస్లో మనము ఆర్ రాసుకున్నాం. సిమిలర్లీ టీఏ ఇజ్ ఈక్వల్ టు యూఏ బై యూఏ ప్లస్ యూసీ. అంటే ఇది ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు తీసుకుని మళ్ళీ ఇందాక చేసినట్టుగానే ఈక్వేషన్ పైన కింద కూడా యూఏ తోటి డివైడ్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఎట్లా వస్తుంది అంటే యూఏ బై యూఏ ప్లస్ యూసీ బై యూఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ ఆర్. ఇది ఈక్వేషన్ 5 అనేసి అనుకుంటున్నాం దీన్ని. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ బై హిటార్ఫ్ మెథడ్. హిటార్ఫ్ మెథడ్ని యూజ్ చేసి ట్రాన్స్పోర్ట్ నెంబర్ని ఎలా డిటర్మైన్ చేస్తాము ఏంటి అనేది చూద్దాం. దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ అపాన్ ది ప్రిన్సిపల్ దట్ ద ఫాలోయింగ్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ an electrode is proportional to the speed of the ion moving from it. సో ఈ మెథడ్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ అన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్పీడ్ ఆఫ్ ది అయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్ అనేసి చెప్తున్నాం. ఒక ఎలక్ట్రోడ్ దగ్గర ఫాల్ అయిన కాన్సన్ట్రేషన్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అనేసి చెప్తున్నాము అంటే స్పీడ్ ఆఫ్ ది అయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్, దాని నుంచి మూవ్ అయిపోయిన అయాన్ యొక్క స్పీడ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అనేసి చెప్తున్నాం. ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని మనకి ఈ హిటార్ఫ్ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో మనము దీని నుంచి ప్రిన్సిపల్ నుంచి ఎట్లా రాసుకోవచ్చు అంటే ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ క్యాథోడ్ బై ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ యానియాన్ బై స్పీడ్ ఆఫ్ క్యాటయాన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు యూఏ బై యూసీ. దీన్ని ఈక్వేషన్ 6 అనేసి అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే స్పీడ్ ఆఫ్ యానియాన్ మనం యూఏ అనుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో యూఏ రాసుకున్నాము. నెక్స్ట్ అలాగే స్పీడ్ ఆఫ్ క్యాటయాన్ యూసీ అనుకున్నాం కాబట్టి ఇక్కడ యూసీ అనేసి రాసుకున్నాం. ఇది ఈక్వేషన్ 6 అవుతుంది. మనకి ఈక్వేషన్ 1 నుంచి ఏం తెలుసు అంటే టీసీ ఈజ్ ఈక్వల్ టు యూసీ బై యూఏ ప్లస్ యూసీ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ అంటే మనకి ఈ రిలేషన్ వచ్చింది కదా ఈక్వేషన్ 1 నుంచి. సో ఇప్పుడు దాన్ని తీసుకుంటున్నాం. Substituting the value of UC and UA from equation 6 in equation 1 we get
యూసీ యూఏ వాల్యూస్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 6 నుంచి ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏం రాసుకోవచ్చు మనము అంటే టీసీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి యూసీ బై యూఏ ప్లస్ యూసీ అనేసి చెప్తున్నాం. సో యూసీ అంటే మనము ఏం రాసుకున్నాము ఈక్వేషన్ 6 నుంచి అంటే ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ బై మళ్ళీ యూఏ అంటే ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ క్యాథోడ్ ప్లస్ అగైన్ యూసీ అంటే ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్. సో ఈ యూఏ యూసీ ప్లేస్లో మనం ఇలాగా ఈ వర్డ్స్లో ఉన్నదాన్ని రాసుకున్నప్పుడు దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ బై టోటల్ ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ బోత్ ద ఎలక్ట్రోడ్స్. ఇఫ్ concentration are expressed in terms of gram equivalents, the above expression may be written as concentration గనుక గ్రామ్ ఈక్వివాలెంట్స్ లో గనుక ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ ఎట్లా రాసుకోవచ్చు అంటే TC is equal to number of gram equivalents lost from the anodic compartment divided by the total number of gram equivalents lost from both the compartments. Since number of gram equivalents lost from both the compartments is equal to the number of gram equivalents deposited on each electrode. సో మళ్ళీ మనకి ఇక్కడ ఏంటి తెలుసు అంటే రెండు కంపార్ట్మెంట్స్లోనూ లాస్ట్ అయిన నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్తున్నాము నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ డిపాజిటెడ్ ఆన్ ఈచ్ ఎలక్ట్రోడ్. ప్రతి ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అయిన నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాం. సో అప్పుడు మనకి ఆ పైన రాసుకున్న ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే టీసీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ లాస్ట్ ఫ్రమ్ ది యానోడిక్ కంపార్ట్మెంట్ డివైడెడ్ బై ది నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ డిపాజిటెడ్ ఇన్ ద వోల్టామీటర్. వోల్టామీటర్లో డిపాజిట్ అయిన దానికి ఈక్వల్ అవుతుంది రెండు కంపార్ట్మెంట్స్లోనూ లాస్ అయినది. Now since TA plus TC is equal to 1, therefore transport number of anion TA is equal to 1 minus TC. ఇక్కడ మనకి రిలేషన్ నుంచి ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ వస్తే దాన్ని యూజ్ చేసుకుని మనము ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. Next, apparatus used in Hittorf method. Apparatus consists of U-tube joined on its two vertical bulbed glass tubes. The end tubes contain anode and cathode and constitute anodic and cathodic compartments, while the U-tube constitutes. సో హిటార్ఫ్ మెథడ్లోని యాపరేటస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు యాపరేటస్లో ఏమేమి ఉంటాయని చెప్తున్నాము అంటే ఒక యూట్యూబ్ ఉంటుంది. ఆ యూట్యూబ్కి జాయిన్ చేసి ఉంటాము ఏంటంటే టూ వర్టికల్ బల్బ్డ్ గ్లాస్ ట్యూబ్స్ని జాయిన్ చేసి ఉంటాము అటొకటి ఇటొకటి. ద ఎండ్ ట్యూబ్స్ కంటైన్ యానోడ్ అండ్ క్యాథోడ్. ఆ ఎండ్ ట్యూబ్స్లో క్యాథోడ్ని యానోడ్ని ప్లేస్ చేసుకుంటాము. ప్లేస్ చేసుకుని దాన్ని ఎలా అనుకుంటాము అంటే కన్స్టిట్యూట్ యానోడిక్ అండ్ క్యాథోడిక్ కంపార్ట్మెంట్స్ అనేసి చెప్తాము. వైల్ ద యూట్యూబ్ కన్స్టిట్యూట్స్ మరి మనం తీసుకున్న యూట్యూబ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మిడిల్ కంపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈచ్ ట్యూబ్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఏ స్టాప్ కాక్ ఎట్ ది బాటమ్. బాటంలో ప్రతి ట్యూబ్కి కూడా స్టాప్ కాక్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఏ సిల్వర్ ఆర్ కాపర్ వోల్టామీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ with the apparatus through a battery, a millimeter and a variable resistance. సో ఒక సిల్వర్ కానీ లేదంటే కాపర్ వోల్టామీటర్ని కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తాం యాపరేటస్కి. సో ఆ కనెక్ట్ చేసేటప్పుడు దేని ద్వారా కనెక్ట్ చేస్తున్నాము అంటే ఒక బ్యాటరీ ఇంకా మిల్లీ యాంమీటరు అండ్ ఏ వేరియబుల్ రెసిస్టెన్స్ ద్వారా ఒక వోల్టామీటర్ని కనెక్ట్ చేసుకుంటున్నాము. సో దిస్ ఈజ్ ద apparatus ఫర్ డిటర్మైనింగ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. ఇక్కడ మనం చెప్పుకున్న యూ షేప్డ్ ట్యూబ్ ఇది మనకి మిడిల్ కంపార్ట్మెంట్ కింద యాడ్ చేస్తుంది. సో ఈ యూట్యూబ్కి మనకి రెండు వైపులా రెండు వర్టికల్ గ్లాస్ బల్బ్ ట్యూబ్స్ అనేవి అరేంజ్ చేసి ఉన్నాము. వీటిల్లో మనము క్యాథోడ్ని యానోడ్ని ప్లేస్ చేసుకున్నాము. సో ఒకటి మనకి ఎట్లా యాడ్ చేస్తుంది అంటే క్యాథోడిక్ కంపార్ట్మెంట్ కింద, అనదర్ వన్ వచ్చి యానోడిక్ కంపార్ట్మెంట్ కింద యాడ్ చేస్తుంది. దీనికి సిరీస్లో మనము ఒక వోల్టామీటర్ని కనెక్ట్ చేసుకుంటున్నాము. త్రూ మనము ఒక బ్యాటరీ ఇంకా మిల్లీ యాంమీటరు వేరియబుల్ రెసిస్టెన్స్ ద్వారా కనెక్ట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద apparatus.
సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము. ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఆల్ ద 3 కంపార్ట్మెంట్స్ ఆఫ్ ది apparatus ఆర్ ఫిల్డ్ విత్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ హూజ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఈజ్ టు బి డిటర్మైన్డ్. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనం తీసుకున్న apparatusలో మొత్తం 3 కంపార్ట్మెంట్స్లోనూ కూడా ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని ఫిల్ చేసుకుంటాం. దేని ట్రాన్స్పోర్ట్ నెంబర్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని ఫిల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ ఈజ్ డిటర్మైన్డ్ ఇన్ ఏ సెపరేట్ ఎక్స్పెరిమెంట్ బై యూజువల్ టైట్రేషన్స్. సో మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని డిటర్మైన్ చేసుకుంటాం. ఎలా అంటే బై యూజువల్ టైట్రేషన్ని యూజ్ చేసుకుని. అది ఏంటి అంటే మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కనుక AgNO3 సొల్యూషన్ కనుక తీసుకున్నాం అనుకోండి, దాన్ని పొటాషియం థయోసైనేట్ తోటి టైట్రేట్ చేసుకుని దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. లేదు మనం తీసుకుంది కాపర్ సల్ఫేట్ అనుకోండి, అప్పుడు హైపోతోటి టైట్రేట్ చేసుకుని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది ఏంటి అనేది డిటర్మైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే థర్డ్ స్టెప్లో ఏ కరెంట్ ఆఫ్ 10 to 20 మిల్లీ ఆంపియర్స్ ఈజ్ పాస్డ్ ఫర్ 2 to 3 hours. ఏ లో కరెంట్ ఆఫ్ ది అబోవ్ రేంజ్ షుడ్ బి యూజ్డ్ టు గెట్ ద appreciable but not too large change in concentration around the electrodes. If the change in concentration is large, diffusion may start. సో ఇక్కడ మనము మిల్లీ ఆంపియర్ని అరేంజ్ చేసుకున్నాం కదా, దాని నుంచి ఒక 10 to 20 మిల్లీ ఆంపియర్స్ కరెంట్ని పాస్ చేస్తాం 2 to 3 hours వరకు. ఎందుకు ఇంత తక్కువ కరెంట్ని యూజ్ చేసుకుంటున్నాము అంటే ఆ తక్కువ కరెంట్ యూజ్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్లో చేంజెస్ అనేవి వస్తాయి, కానీ అది ఎక్కువ చేంజెస్ అనేవి రావన్నమాట అరౌండ్ ద ఎలక్ట్రోడ్స్. సో ఒకవేళ కనుక మనం ఎక్కువ కరెంట్ని యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే డిఫ్యూజన్ జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి తక్కువ కరెంట్నే మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి. ఎంత అది అంటే 10 to 20 మిల్లీ ఆంపియర్స్ కరెంట్. నెక్స్ట్, after electrolysis, the solution from the anodic compartment is withdrawn by opening stopcock. It is weighed and then titrated as in step 2 to know the amount of electrolyte present in it. ఎలక్ట్రాలసిస్ అయిన తర్వాత కరెంట్ పాస్ చేస్తున్నాము, పాస్ చేసినప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రాలసిస్ జరుగుతుంది. ఎలక్ట్రాలసిస్ జరిగిన తర్వాత యానోడిక్ కంపార్ట్మెంట్లో ఉన్న సొల్యూషన్ని బయటకు తీసేస్తాం. ఎలా అంటే ప్రతి ట్యూబ్కి కూడా మనకి కింద స్టాప్ కాక్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ఆ స్టాప్ కాక్ని ఓపెన్ చేసుకుని యానోడిక్ కంపార్ట్మెంట్లో ఉన్న సొల్యూషన్ని బయటకు తీసేస్తాం. తీసేసి ఏం చేస్తాము అంటే వేయి చేసుకుని ఆ సొల్యూషన్ని టైట్రేట్ చేస్తాం అనమాట. ఎలా అంటే మనం స్టెప్ 2లో చెప్పినట్టు యూజువల్ టైట్రేషన్స్ చేసుకుని మనం దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకుని దాని నుంచి అమౌంట్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం దాంట్లో ఉన్నది. Next, the solution from the central compartment is also taken out and its concentration is determined by the titration as in step 2. The concentration of the central compartment should be same as before electrolysis. In case appreciable change in concentration is observed, the experiment should be repeated. So ఇప్పుడు మనము యానోడిక్ కంపార్ట్మెంట్లో ఉన్న సొల్యూషన్ బయటకు తీసి టైట్రేషన్ చేసి ఎలక్ట్రోలైట్ యొక్క అమౌంట్ ఎంత ఉంది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, సెంట్రల్ కంపార్ట్మెంట్లో ఉన్న సొల్యూషన్ కూడా స్టాప్ కాక్ యూజ్ చేసి ఆ సొల్యూషన్ బయటకు తీసేసి ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా యూజువల్ టైట్రేషన్స్ని యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ కాన్సన్ట్రేషన్ బిఫోర్ ఎలక్ట్రాలసిస్ మనకి ఎంత కాన్సన్ట్రేషన్ అయితే ఉందో ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్కి ఆఫ్టర్ ఎలక్ట్రాలసిస్ కూడా సేమ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి సెంట్రల్ కంపార్ట్మెంట్లో తీసుకున్నప్పుడు. అలా కనుక లేకుండా కాన్సన్ట్రేషన్లో కనుక అప్రిషియబుల్ చేంజ్ అనేది ఉందనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఆ ఎక్స్పెరిమెంట్ అనేది కరెక్ట్గా జరగలేదు. కాబట్టి మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్ని మనము రిపీట్ చేసుకోవాలన్నమాట. Next, the weight of silver deposited in the silver voltameter is also determined. If copper voltameter is used, the weight of copper is converted into silver equivalent by multiplying the weight of copper deposited by 108 by 31.8. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే సిల్వర్ వాల్టామీటర్లో మనకి డిపాజిట్ అయిన సిల్వర్ వెయిట్ని డిటర్మైన్ చేసుకుంటాం అనమాట. సిల్వర్ వాల్టామీటర్ అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా సిల్వర్ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసేసుకుంటాము. ఓకే, అలా కాకుండా కాపర్ వాల్టామీటర్ కనుక యూజ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ సిరీస్లో ద వెయిట్ ఆఫ్ కాపర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సిల్వర్ ఈక్వివాలెంట్. అప్పుడు కాపర్ యొక్క వెయిట్ని సిల్వర్ ఈక్వివాలెంట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాము అంటే బై మల్టిప్లైయింగ్ ద వెయిట్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ బై 108 by 31.8. ఆ వెయిట్ ఆఫ్ కాపర్ ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్ని మల్టిప్లై చేయాలన్నమాట. 108 by 31.8 తోటి మల్టిప్లై చేసినప్పుడు మనకు అది సిల్వర్ ఈక్వివాలెంట్స్లోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్, క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్.
Let us take the example of silver nitrate as the electrolyte and using silver voltammeter in series. There are two cases arise. First one, when the electrodes are not attacked. When the electrodes are attacked. సో ఇక్కడ మనము ఇప్పటివరకు ప్రొసీజర్ ఏంటనేది చూసాం కదా. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ చూసేటప్పుడు ఏమనుకుంటున్నామంటే మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కనుక సిల్వర్ నైట్రేట్ తీసుకున్నాము అని, అలాగే మనం తీసుకున్న సిల్వర్ వాల్టామీటర్ని కనెక్ట్ చేసుకున్నాం సిరీస్లో అని అనుకుంటే టూ కేసెస్ అనేవి అరైజ్ అవుతాయి అనమాట. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి వెన్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ అటాక్డ్. ఎలక్ట్రోడ్స్ అనేవి అటాకబుల్ కాకపోతే ఏం జరుగుతుంది ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూద్దాం. రెండోది వచ్చేసరికి వెన్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ అటాక్డ్. అటాకబుల్ ఎలక్ట్రోడ్స్ తీసుకుంటే అప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ కేస్ 1, వెన్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ అటాక్డ్, దట్ ఈస్ వెన్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్. కేస్ 1లో ఏమనుకుంటున్నాం, మనం తీసుకున్న ఎలక్ట్రోడ్స్ అనేవి అటాకబుల్ కానివి తీసుకుంటే, అంటే మనము ప్లాటినం ఎలక్ట్రోడ్స్ కనుక తీసుకుంటే ఏం క్యాలిక్యులేషన్స్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది యానోడిక్ సొల్యూషన్ ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము అంటే యానోడిక్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు అంటే ఎలక్ట్రాలిసిస్ అయిపోయిన తర్వాత. సో దానికోసం ఏమనుకుంటున్నాము, లెట్ ద వెయిట్ ఆఫ్ ది యానోడిక్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు A grams and weight of AgNO3 in A grams of anodic solution is equal to B grams. సో ఫస్ట్ ఏమనుకుంటున్నామంటే యానోడిక్ సొల్యూషన్ యొక్క వెయిట్ ని A grams అనేసి అనుకుంటున్నాము. సో నెక్స్ట్ AgNO3 వెయిట్ ఎంత అంటే ఏ గ్రామ్స్ ఆఫ్ యానోడిక్ సొల్యూషన్ లో AgNO3 వెయిట్ ఎంత ఉంది అని అనుకుంటున్నాము, B గ్రామ్స్ ఉంది అనేసి అనుకుంటున్నాం. Therefore weight of water present is equal to A minus B grams. సో ఇప్పుడు వాటర్ వెయిట్ ఎట్లా వస్తుంది అంటే మనకి టోటల్ యానోడిక్ సొల్యూషన్ యొక్క వెయిట్ ని A గ్రామ్స్ అని అనుకుందాం. దానిలో AgNO3 వెయిట్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యొక్క వెయిట్ ఎంత అనుకుంటున్నాము, B గ్రామ్స్ అనేసి అనుకున్నాం. కాబట్టి రిమైనింగ్ వాటర్ వెయిట్ కావాలి అంటే ఎట్లా వస్తుంది, టోటల్ సొల్యూషన్ వెయిట్ లో నుంచి సిల్వర్ నైట్రేట్ వెయిట్ ని తీసేస్తే మిగిలింది ఏంటి అంటే వాటర్. కాబట్టి మనకి వాటర్ వెయిట్ కావాలంటే ఎట్లా వస్తుంది, A minus B గ్రామ్స్ అనేసి వస్తుంది. Thus A minus B grams of water contained is equal to B grams of AgNO3. సో A minus B grams of water లో ఎంత సిల్వర్ నైట్రేట్ ఉంది అంటే ఎంత ఉంటుంది, B grams of సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. Which is equal to B by 170 gram equivalents of AgNO3. సో మనం ఇప్పుడు ఈ గ్రామ్స్ ని గ్రామ్ ఈక్వివాలెన్స్ లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాము అంటే B ని డివైడెడ్ బై 170 తోటి డివైడ్ చేస్తాము. డివైడ్ చేసి అప్పుడు మనకు అది గ్రామ్ ఈక్వివాలెన్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. which is equal to B by 170 gram equivalents of silver, that is equal to X gram equivalent of silver. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే గ్రామ్ ఈక్వివాలెంట్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు దాన్ని ఆ వెయిట్ తోటి డివైడెడ్ బై చేస్తున్నాము. సో B by 170 గ్రామ్ ఈక్వివాలెంట్ సిల్వర్ నైట్రేట్ లో ఎంత సిల్వర్ ఉంటుంది అంటే మళ్ళీ అగైన్ B by 170 గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సిల్వరే ఉంటుంది. దీన్ని ఏమనుకుంటున్నాము, ఈ B by 170 ఫ్రాక్షన్ సింప్లిఫికేషన్ కోసం X అని అనుకుంటున్నాం. సో X గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సిల్వర్ అనేసి అనుకున్నాం దీన్ని. ఇప్పుడు సెకండ్ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది యానోడిక్ సొల్యూషన్ బిఫోర్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ జరగక ముందు యానోడిక్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది ఏంటి అనేది క్యాలిక్యులేషన్ చేస్తే దానికోసం ఏమనుకుంటున్నాం, లెట్ ద వెయిట్ ఆఫ్ ది యానోడిక్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు C grams and weight of AgNO3 in C grams of solution is equal to D grams. Therefore weight of water present is equal to C minus D grams. సో ఇప్పుడు ఏమనుకుంటున్నాం, ఇక్కడ యానోడిక్ సొల్యూషన్ యొక్క వెయిట్ ని C గ్రామ్స్ అని అనుకుంటున్నాం. C గ్రామ్స్ ఆఫ్ యానోడిక్ సొల్యూషన్ లో ఎంత సిల్వర్ నైట్రేట్ ఉంది అనుకుంటున్నాం, సిల్వర్ నైట్రేట్ వెయిట్ వచ్చి D గ్రామ్స్ ఉంది అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి వాటర్ కావాలి అంటే ఎట్లా వస్తుంది, టోటల్ యానోడిక్ సొల్యూషన్ వెయిట్ లో నుంచి సిల్వర్ నైట్రేట్ వెయిట్ ని తీసేస్తే మనకి వాటర్ వస్తుంది. కాబట్టి విచ్ ఈస్ ఈక్వల్ టు C minus D grams అవుతుంది. Thus C minus D grams of water contains is equal to D grams of AgNO3. సో C minus D grams of water లో ఎంత సిల్వర్ నైట్రేట్ ఉంది అంటే D grams of AgNO3 ఉంది అనేసి చెప్తాము. Therefore A minus B grams of water contains how much of silver nitrate అనేది కావాలి మనకి. సో దానికోసం ఏం చేస్తాము అంటే ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకి ఎట్లా వస్తుంది అంటే D by C minus D into A minus B grams of AgNO3.
సో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు ఈ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ ని గ్రామ్ ఈక్వివాలెంట్స్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనం ఇందాక చేసినట్టుగానే ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ని కూడా బై 170 చేసుకుంటాం. సో d by c minus d into a minus b by 170 గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ AgNO3. సో ఇప్పుడు ఇంత AgNO3లో ఎంత సిల్వర్ ఉంది అంటే ఏం రాస్తాము, విచ్ ఈజ్ ఈక్వల్ టు d by c minus d into a minus b by 170 గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సిల్వరే ఉంటుంది. సో దీన్ని ఏమనుకుంటున్నాం, ఈ ఫ్రాక్షన్ మనం సింప్లిఫికేషన్ కోసం y అనేసి అనుకుంటున్నాం. కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు y గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సిల్వర్. Next, third one, calculation of fall in concentration around anode. Since in this case electrodes are not attacked, x will be less than y. That is, x is less than y. సో ఇక్కడ మనము ఏం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము అంటే యానోడ్ దగ్గర ఫాల్ అయిన కాన్సన్ట్రేషన్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మనం తీసుకునే ఎలక్ట్రోడ్స్ ఏంటి అంటే నాన్ అటాకబుల్ ఎలక్ట్రోడ్స్ తీసుకుంటున్నాం, అంటే ప్లాటినం ఎలక్ట్రోడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి x అనేది లెస్ దాన్ y అనేసి ఉంటుంది. సో x లెస్ దాన్ y అంటే ఏంటి, ఇక్కడ మనము x అని దేన్ని అనుకున్నాము, concentration of anodic solution after electrolysis will be less than the concentration of anodic solution before electrolysis. Thus, fall in concentration around anode is equal to y minus x gram equivalents of silver. So, మనకి ఇక్కడ fall in concentration ఎలా వస్తుంది అంటే y minus x gram equivalents of silver. Next one, calculation of weight of silver deposited in the silver voltameter. Silver voltameter లో డిపాజిట్ అయిన సిల్వర్ వెయిట్ ఎంత అనేది చూద్దాం. Let weight of silver deposited in silver voltameter is equal to capital W grams. సో ఏమనుకుంటున్నాం మనం ఇక్కడ, సిల్వర్ వాల్టామీటర్ లో డిపాజిట్ అయిన సిల్వర్ యొక్క వెయిట్ ని W గ్రామ్స్ అని అనుకుంటున్నాం. దీన్ని గ్రామ్ ఈక్వివాలెంట్స్ లో రాసుకుంటే ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ కూడా సిల్వర్ వెయిట్ తోటి డివైడ్ చేస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు W by 108 గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సిల్వర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు Z గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సిల్వర్. సో దీన్ని మనము ఈ ఫ్రాక్షన్ ని సింప్లిఫికేషన్ కోసం Z అని అనుకుంటున్నాం కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు Z గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సిల్వర్. Next one, calculation of transport number of Ag plus ions and NO3 minus ions. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ నంబరు ఆఫ్ క్యాటియాను అలాగే యానియాన్ ని క్యాలిక్యులేషన్ ఎట్లా వస్తుంది ఏంటనే చూద్దాం. We know that Tag plus is equal to fall in concentration of silver around anode by amount of silver deposited in voltameter. ఇవి రెండు కూడా గ్రామ్ ఈక్వివాలెంట్స్ లోనే తీసుకుంటున్నాము. సో వీటి ప్లేస్ లో మనకు వచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ x బై z. సో ఇట్లా మనకి ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ సిల్వర్ అనేది వస్తుంది, అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్ వచ్చింది. దీన్ని యూజ్ చేసుకుని మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ని మనకి తెలిసిన ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ కావాలి అంటే ఇక్కడ మనం నైట్రేట్ అయాన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ నైట్రేట్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ సిల్వర్ అయాన్స్. ఇట్లా మనకి ఈ రెండు ట్రాన్స్పోర్ట్ నెంబర్స్ వస్తాయి, క్యాటియాన్ది అలాగే యానియాన్ది కూడా. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 ఏంటో చూద్దాం. వెన్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ అటాక్డ్. ఇప్పుడు కనుక మనం తీసుకున్నవి ఎలక్ట్రోడ్స్ అటాకబుల్ ఎలక్ట్రోడ్స్ అని అనుకుంటే, అంటే దట్ ఈస్ వెన్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ ఆఫ్ సిల్వర్. మనం సిల్వర్ ఎలక్ట్రోడ్స్ కనుక తీసుకుంటే దస్ ద యానోడ్ ఈజ్ అటాక్డ్ బై నైట్రేట్ అయాన్స్ మూవింగ్ టు ఇట్. సో సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే మనకి నైట్రేట్ అయాన్స్ వచ్చి ఆ యానోడ్ ని అటాక్ చేస్తాయి కదా, అటాక్ చేస్తాయి అంటే అటాకబుల్ ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ యానోడ్ దగ్గరకు వచ్చిన నైట్రేట్ అయాన్స్ అనేవి సిల్వర్ తోటి అటాక్ అయ్యి సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో మరి ఈ కేసులో క్యాలిక్యులేషన్స్ ఎట్లా వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యానోడిక్ సొల్యూషన్ ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్. ఇక్కడ ఏం చేస్తున్నాము, యానోడిక్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ అయిపోయిన తర్వాత వచ్చే కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. దీనికోసం ఏమనుకుంటున్నాము అంటే లెట్ ద వెయిట్ ఆఫ్ యానోడిక్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు A grams అండ్ వెయిట్ ఆఫ్ AgNO3 in A grams of anodic solution is equal to B grams. Therefore, weight of water is equal to A minus B grams. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే కేస్ 1 లో తీసుకున్నట్టుగానే సిమిలర్ గానే ఇక్కడ కూడా తీసుకుంటాం. సో సేమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కేస్ 1 లో చేసుకున్నట్టుగానే.
ఇక్కడ ఏమనుకుంటున్నాము, వెయిట్ ఆఫ్ యానోడిక్ సొల్యూషన్ ఏ గ్రామ్స్ అనుకున్నాము. సో ఏ గ్రామ్స్ ఆఫ్ యానోడిక్ సొల్యూషన్లో ఎంత సిల్వర్ నైట్రేట్ ఉందనుకుంటున్నాము, బి గ్రామ్స్ ఉంది అని అనుకుంటున్నాం. కాబట్టి వాటర్ వెయిట్ ఎట్లా వస్తుంది, ఏ మైనస్ బి గ్రామ్స్ అవుతుంది. సో ఏ మైనస్ బి గ్రామ్స్ ఆఫ్ వాటర్లో ఎంత సిల్వర్ నైట్రేట్ ఉందనుకున్నాము, బి గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ ఉంది అనుకుంటున్నాం. సో ఈ గ్రామ్స్ గ్రామ్ ఈక్వివాలెన్స్లో కన్వర్ట్ చేస్తే ఏం చేస్తున్నాం మనము, 170 తో డివైడ్ చేస్తాం. సో B/170 gram equivalence of AgNO3 which is equal to B/170 gram equivalence of Ag. సో ఇంత సిల్వర్ నైట్రేట్లో ఎంత సిల్వర్ ఉంది అంటే B/170 గ్రామ్ ఈక్వివలెన్స్ ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రామ్ ఈక్వివలెన్స్ ఆఫ్ సిల్వర్, ఎక్స్ అని అనుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే, క్యాలిక్యులేషన్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది యానోడిక్ సొల్యూషన్ బిఫోర్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ జరగక ముందు యానోడిక్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే, ఇది కూడా మనము స్టెప్ కేస్ 1లో తీసుకున్నట్టుగానే సిమిలర్గానే ఉంటుంది ఈ క్యాలిక్యులేషన్ కూడా. లెట్ ద వెయిట్ ఆఫ్ యానోడిక్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు C గ్రామ్స్ అండ్ వెయిట్ ఆఫ్ AgNO3 in C grams of solution is equal to D grams. Therefore, weight of water present is equal to C minus D grams. సో ఇక్కడ మనము యానోడిక్ సొల్యూషన్ యొక్క వెయిట్ని సి అని అనుకుంటున్నాము. సి గ్రామ్స్లో ఎంత సిల్వర్ నైట్రేట్ ఉందనుకుంటున్నాము, సిల్వర్ నైట్రేట్ వెయిట్ వచ్చి డి గ్రామ్స్ అని అనుకుంటున్నాం. సో అప్పుడు వాటర్ వెయిట్ ఏమవుతుంది, సి మైనస్ డి గ్రామ్స్ అవుతుంది. దస్ సి మైనస్ డి గ్రామ్స్ ఆఫ్ వాటర్ కంటైన్ డి గ్రామ్స్ ఆఫ్ AgNO3. సి మైనస్ డి గ్రామ్స్ ఆఫ్ వాటర్లో ఎంత సిల్వర్ నైట్రేట్ ఉంది అంటే డి గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ ఉంది అని చెప్తున్నాం. దేర్ఫోర్ ఏ మైనస్ బి గ్రామ్స్ ఆఫ్ వాటర్ కంటైన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ మైనస్ బి గ్రామ్స్ ఆఫ్ వాటర్లో ఎంత ఉంది అనుకుంటే మనము కేస్ 1లో క్యాలిక్యులేట్ చేసుకున్నట్టుగానే ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే D/C minus D ఇంటూ ఏ మైనస్ బి గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్. దీన్ని గ్రామ్ ఈక్వివలెన్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఏం చేస్తాము, బై 170 తోటి డివైడ్ చేస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు D/C minus D into A minus B by 170 gram equivalence of silver nitrate, which is equal to D/C minus D into A minus B by 170 gram equivalence of silver, which is equal to Y gram equivalence of silver. సో ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని సింప్లిఫికేషన్ కోసం మనం ఏమనుకుంటున్నాము, Y అనుకుంటున్నాం. సో Y gram equivalence of silver అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ డ్యూ టు రియాక్షన్ ఆఫ్ యానియాన్ విత్ యానోడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే థర్డ్ స్టెప్లో ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మనం కేస్ 1లో ఏం చేసాము, ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది అంటే యానోడ్ దగ్గర కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే యానియాన్స్ యానోడ్తో రియాక్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సిన్స్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ఆఫ్ సిల్వర్, ద నైట్రేట్ అయాన్స్ అటాక్ సిల్వర్ ఎలక్ట్రోడ్ ఫార్మింగ్ AgNO3 and thus increase the concentration of Ag plus ions in the anodic solution. సో మనం ఇక్కడ సిల్వర్ ఎలక్ట్రోడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి దాని దగ్గరకు వచ్చిన నైట్రేట్ అయాన్స్ అనేవి ఏం చేస్తాయి, ఆ సిల్వర్ తోటి రియాక్ట్ అయిపోయి సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ని ఫామ్ చేస్తాయి. సో కాన్సన్ట్రేషన్ తీసుకున్నప్పుడు సిల్వర్ అయాన్స్ది యానోడిక్ సొల్యూషన్ దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. దస్ X will be greater than Y. సో మనకి ఇక్కడ కేస్ 2లో ఏమవుతుంది అంటే ఎక్స్ అంటే ఏమనుకుంటున్నాం మనము, కాన్సన్ట్రేషన్ ఆఫ్ యానోడిక్ సొల్యూషన్ ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ కంపేర్ టు వై. వై అంటే concentration of anodic solution before electrolysis. Therefore, increase in concentration around anode is equal to X minus Y gram equivalence of silver. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఇన్ ద సిల్వర్ వాల్టామీటర్. సిల్వర్ వాల్టామీటర్లో డిపాజిట్ అయిన సిల్వర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఇది కూడా కేస్ 1లో తీసుకున్నట్టుగానే తీసుకుంటాం. లెట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఇన్ సిల్వర్ వాల్టామీటర్ ఈజ్ ఈక్వల్ టు W గ్రామ్స్. సో దీన్ని గ్రామ్ ఈక్వివలెన్స్లో కన్వర్ట్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు W/108 gram equivalence of silver, which is equal to Z gram equivalence of silver. Next one, calculation of the fall in concentration around anode due to migration of Ag plus ions to cathode. సో ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము అంటే ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్, యానోడ్ దగ్గర ఫాల్ అయిన కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎందుకు కాన్సన్ట్రేషన్ ఇక్కడ డిక్రీజ్ అయ్యింది అంటే డ్యూ టు ద మైగ్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్స్ టు క్యాథోడ్. Ag ప్లస్ అయాన్స్ క్యాథోడ్ వైపుకి మూవ్ అవ్వడం వల్ల ఫాల్ అయిన కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ద ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్స్ అరౌండ్ యానోడ్ ఈస్ ఇన్ స్పైట్ ఆఫ్ ది యూజువల్ మైగ్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్స్ ఫ్రమ్ యానోడిక్ కంపార్ట్మెంట్ టు ద క్యాథోడిక్ కంపార్ట్మెంట్. మనం ఇందాక ఆల్రెడీ యానోడ్ దగ్గర ఇంక్రీజ్ అయిన కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇంక్రీజ్ అయిన కాన్సన్ట్రేషన్ Ag ప్లస్ అయాన్స్ ఎట్లా వచ్చింది అంటే Ag ప్లస్ అయాన్స్ యానోడిక్ కంపార్ట్మెంట్ నుంచి క్యాథోడిక్ కంపార్ట్మెంట్కి మూవ్ అవ్వడం వల్ల
వస్తుంది ఇది. ద ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్ ఇన్ ద యానోడిక్ కంపార్ట్మెంట్ ఈజ్ హయ్యర్. సో ఆ ఇంక్రీజ్ అయిన కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్ యానోడిక్ కంపార్ట్మెంట్లోది తీసుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది అండ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఇన్ ద సిల్వర్ వాల్టామీటర్. ఇంకా అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సిల్వర్ వాల్టామీటర్లో డిపాజిట్ అయిన సిల్వర్ యొక్క అమౌంట్కి ఈక్వల్ అవుతుంది. దీని నుంచి మనకి ఫాలింగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద యానోడిక్ కంపార్ట్మెంట్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్ ఇస్ ఈక్వల్ టు. సో మనకి ఇక్కడ ఫాలింగ్ కాన్సన్ట్రేషన్ కావాలి అంటే అరౌండ్ యానోడ్ ఎట్లా వస్తుంది అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎక్స్ మైనస్ వై గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సిల్వర్. సో అంటే ఇక్కడ మనకి జెడ్ అనేది ఏమనుకుంటున్నాము, వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఇన్ ద సిల్వర్ వాల్టామీటర్ అంటున్నాం. సో ఆ వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్లో నుంచి మనకి ఎక్స్ మైనస్ వై అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ ఏమనుకున్నాము, ఎక్స్ మైనస్ వై అనేది ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ని తీసేస్తే మనకు అప్పుడు వచ్చేది ఏంటి అంటే ఫాలిన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ అవుతుంది. సో ఇట్లా మనకి ఫాలిన్ కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే నెక్స్ట్ స్టెప్లో 6th స్టెప్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్ అండ్ NO3 మైనస్ అయాన్స్. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. వీ నో దట్ TAG ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి ఇందులో ఫాలిన్ కాన్సన్ట్రేషన్స్లోనే ఉంది కాబట్టి మనము ఈ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ కూడా ఫాలిన్ కాన్సన్ట్రేషన్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఫాలిన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిల్వర్ అరౌండ్ యానోడ్ బై అమౌంట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఇన్ వాల్టామీటర్. So this implies TAG plus is equal to Z minus X minus Y by Z. సో ఇట్లా మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ సిల్వర్ అయాన్స్ వచ్చింది. దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ నైట్రేట్ అయాన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ నైట్రేట్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ సిల్వర్ అయాన్స్ చేస్తే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ నైట్రేట్ అయాన్స్ అనేది వస్తుంది. ఇట్లా మనకి ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాను యానయాను రెండు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం రెండు కేసెస్లో కూడా. Next reference books. First one Unified Chemistry by O.P. Agarwal. Second one Advanced Physical Chemistry by Atkins. Third one Unified Chemistry by Y.R. Sharma, K. Ramarao. And fourth one Introduction to Electrochemistry by S. Glaston. And fifth one Modern Electrochemistry by J.O.M. Bockris and A.K.N. Reddy. Thank you.